హాయ్ అండి, అందరికీ మనం యాసిడ్ అండ్ బేస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి సాల్ట్ అండి. సో సాల్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే మీకు అక్కడ సాల్ట్ అనేది ఇస్తుందండి. సో ఆ సాల్ట్లో కూడా మీకు చాలా టైప్స్ అని చెప్పాను నేను మీకు క్లాస్లో. వాషింగ్ సోడా అని చెప్పి అండ్ ఇంకా దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అండ్ బేకింగ్ సోడా ఏంటి, మీకు చాలా టైప్స్ ఆఫ్ సాల్ట్ నేను ఎన్సీఆర్టీ క్లాసెస్లో చెప్పాను. సో ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పాను. అండ్ ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ సాల్ట్లో నేను మీకు ఒక 3 టైప్స్ చెప్తాను. ఆ 3 టైప్స్ ఏంటి అంటే మనకి న్యూట్రల్ సాల్ట్ అని ఒకటి ఉంటుంది చూడండి. 3 టైప్స్ ఉంటాయి. న్యూట్రల్ సాల్ట్ ఒకటి అండ్ ఎసిడిక్ సాల్ట్ ఒకటి అండ్ బేసిక్ సాల్ట్ ఒకటి అండి. సో ఇక్కడ మీకు పేరులోనే ఉంటుంది. న్యూట్రల్ సాల్ట్ అంటే మీకు సాల్ట్ అంటే ఏంటండి, మీకు సాల్ట్ అంటే మీకు యాసిడ్ అండ్ బేస్ కదండి. సో ఇక్కడ మీకు చూడండి ఇంకొకసారి చెప్తున్నాం. న్యూట్రల్ సాల్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎసిడిక్ సాల్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్ సాల్ట్. సో ఇక్కడ న్యూట్రల్ సాల్ట్ అంటే మీకు యాసిడ్ అంటే సాల్ట్ అంటే మనకి ఏంటండి యాసిడ్ అండ్ బేస్ కదా. సో ఇక్కడ మీకు న్యూట్రల్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు చూడండి ఎసిడిక్ సాల్ట్ అంటే ఏంటంటే సాల్ట్ అంటే ఏంటి మనకి యాసిడ్ ప్లస్ బేస్ కదండి. సో ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ యాసిడ్, ఇక్కడ చూడండి ఎసిడిక్ సాల్ట్ అంటే ఏంటంటే అక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలన్నమాట అండ్ వీక్ బేస్ ఉండాలి. సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఉంటేనే మనకి అది ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఎసిడిక్ సాల్ట్ అని చెప్తాం. అలా కాకుండా బేసిక్ సాల్ట్ అన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి సాల్ట్ అంటే ఏంటి యాసిడ్ ప్లస్ బేస్. ఇక్కడ మనకి బేస్ అనేది ఎక్కువ ఉండాలి, ఇక్కడ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ అనమాట, ఇలాంటి కాంబినేషన్. సో ఇలా 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి మనకి న్యూట్రల్ సాల్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఎసిడిక్ సాల్ట్ అండ్ నెక్స్ట్ వన్ బేసిక్ సాల్ట్. పేరులోనే ఉందండి, న్యూట్రల్ అంటే మనకి రెండు స్ట్రాంగ్గా ఉండాలి, యాసిడ్ అండ్ బేస్ అనమాట, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్. అండ్ ఎసిడిక్ సాల్ట్ అంటే మీకు ఎసిడిటీ అనేది ఎక్కువ ఉండాలి, సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనమాట. అండ్ మీకు బేసిక్ సాల్ట్ అంటే మీకు బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, సో స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ అండి, పేరులోనే ఉంటుంది. సో ఇలా 3 టైప్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఇన్ జనరల్ హౌ కెన్ ఏ చూడండి ఇక్కడ మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్. ఎలా ఉంటుంది మనకి న్యూట్రలైజేషన్ అంటే మనకి యాసిడ్ ప్లస్ బేస్ అనేది మనకి సాల్ట్ని ఇస్తుంది కదండి. అక్కడ మీకు చూడండి ఆల్కలీ ప్లస్ యాసిడ్ అని ఉంది, అది మీకు వాటర్ అండ్ గ్యాస్ ఇస్తుంది. మనకి వాటర్ ఆల్కలీ అయినా బేస్ అన్న మనం ఒకటే కదండి. సో ఇక్కడ మీకు వాటర్ గ్యాస్ని ఇస్తుంటే అది కాదు. సో ఆల్కలీ ప్లస్ యాసిడ్, సాల్ట్ ప్లస్ వాటర్నే కదండి ఇస్తుంది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్లో సాల్ట్ ప్లస్ గ్యాస్ని ఇవ్వదండి, మనకి వాటర్ని ఇస్తుంది మనకి. ఓకేనా, న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మీకు యాసిడ్ ప్లస్ బేస్ కలిపి మీకు సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ప్రొడ్యూస్. చూడండి మనకి ఆల్రెడీ ఇది కూడా నేర్చుకున్నాం మనం, యాసిడ్స్తోని మీకు మెటల్స్ రియాక్ట్ చెంది మెటల్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తాయో నేను అక్కడ చెప్పానండి. సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని మీకు అక్కడ రిలీజ్ చేస్తానని చెప్పాను చూడండి. ఓకేనా, ఇక్కడ ఇది సి అండి, ఇది సాల్ట్ అండ్ హైడ్రోజన్ మనకు అక్కడ ఇస్తాయండి. మెటల్ ఏదైనా ఒక మెటల్ తీసుకోండి, జెడన్ కానీ జింక్ కానీ, అలానే ఒక యాసిడ్ హెచ్సిఎల్ కానీ తీసుకుంటే మీకు అక్కడ జెడెన్సిఎల్ అంటే ఒక టైప్ ఆఫ్ సాల్ట్ని ఇస్తుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ని అక్కడ మీకు ఎమిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు మెటల్తో రియాక్ట్ చెందినప్పుడు సాల్ట్ అండ్ హైడ్రోజన్ ఇస్తుంది. అందుకే మీకు ఈ ప్రోడక్ట్స్ గుర్తుంచుకోవాలని చెప్పాను. మనం కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్తో చేస్తే ఏమిస్తుంది మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పాను. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఇన్ ఎసిడిక్. చూడండి మీకు ఇప్పుడే చెప్పాను ఎసిడిక్ అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ అన్నారు. ఎసిడిక్ సాల్ట్ అంటే మనకి స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలా స్ట్రాంగ్ బేస్ ఉండాలా, మనకి ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ కావాలి. చూడండి మనకి ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ కావాలి. సాల్ట్ ఈజ్ ఎసిడిక్ అంటే అక్కడ ఎసిడిక్ సాల్ట్ అనమాట. ఎసిడిక్ సాల్ట్ అంటే మీకు ఎసిడిటీ ఎక్కువ ఉండాలంటే స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి అండ్ వీక్ బేస్ ఉండాలి కదండి. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అనేది మన పాయింట్. సో స్ట్రాంగ్ యాసిడ్ వేట్తో ఉందో వీక్ బేస్ ఎక్కడ ఉందో అది మనకు అవుతుంది. సో ఇక్కడ మనకి సోడియం కార్బోనేట్ అనేది ఎలా ఫామ్ అయిందో చూద్దామండి. సో ఇక్కడ మనకి ఎసిడిక్ సాల్ట్ కావాలంటే మనకి ఇలా ఉండాలి కదండి. సో ఎసిడిక్ సాల్ట్ కావాలంటే మీకు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ కాంబినేషన్ కావాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ సోడియం కార్బోనేట్ మనకి ఎలా ఫామ్ అవుతుందండి. సోడియం కార్బోనేట్ అంటే ఫామ్లో Na2CO3 అనమాట. అది ఎక్వస్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు అంటే H2తో రియాక్ట్ చెందినప్పుడు మీకు ఏమి ఇస్తుందంటే NaOHని అండ్ H2CO3ని ఇస్తుందండి. చూడండి NaOH అంటే మీకు అక్కడ OH మైనస్ అయాన్స్ ఉన్నాయండి, అది మీకు స్ట్రాంగ్ బేస్ అండి. మీకు స్ట్రాంగ్ బేస్ ఏది వీక్ యాసిడ్ ఏది మీకు కొన్ని లిస్ట్ ఉంటాయి, అది నేను మీకు ఎప్పుడైనా ఇస్తాను. సో ఇక్కడ మీకు NaOH అనేది మీకు స్ట్రాంగ్ బేస్ అనమాట అండ్ ఇక్కడ H2CO3 అనేది వీక్ యాసిడ్ అండి. సో స్ట్రాంగ్ బేస్ ఉంది అంటే మీకు అక్కడ ఎసిడిక్ సాల్ట్ అనేది కాదు, ఎందుకంటే మీకు బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే బేసిక్ సాల్ట్ వస్తుంది, అది యాసిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎసిడిక్ సాల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్ కాదు కదండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అర్థమైంది కదండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి సోడియం కార్బోనేట్ అనేది ఎలా ఫామ్ అయింది, దానికి అసలు ఏ నేచర్ ఉంది. సోడియం కార్బోనేట్ అనేది మీకు అక్కడ చూడండి NaOH అండ్ H2CO3 వీటి వల్లే కదండి మీకు అక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ NaOH అనేది మీకు స్ట్రాంగ్ బేస్ అనమాట, H2CO3 అనేది వీక్ యాసిడ్. సో వీక్ యాసిడ్ ఉంది అంటే అది మీకు సాల్ట్ అనేది ఎసిడిక్ సాల్ట్ అనేది కాదు. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి సోడియం ఎస్టేట్ ఫామ్లో CH3COONA. చూడండి ఇక్కడ రాసిన CH3COONA అనమాట. ఇది మీకు ఎక్వస్ మీడియంలోకి వెళ్ళినప్పుడు మీకు
మీకు ఎలా అంటే అసలు ఇది ఎలా ఫామ్ అవుతుందంటే CH3COOH అండ్ NaOH పైన రాస్తున్నాను అండి. ఈ రెండింటి కాంబినేషన్లో మీకు అక్కడ CH3COOH అనేది మీకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ CH3COOH అనేది ఏంటంటే మనకి అది వీక్ యాసిడ్ అనమాట. ఓకేనా, ఇది మనకి వీక్ యాసిడ్ అండి. ఓకేనా, సో ఇక్కడ మీకు NaOH అనేది ఏమంటే ఆల్రెడీ ఇందాక మీరు చూసారు స్ట్రాంగ్ బేస్ అనమాట. సో ఇక్కడ వీక్ యాసిడ్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి మనకి వీక్ యాసిడ్ ఉంది అంటే అది మీకు ఎసిడిక్ సాల్ట్ కాదు. సో ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సి సంగతి ఏంటంటే అమ్మోనియం ఫాస్ఫేట్ ఫార్ములా ఏంటంటే NH4 thrice PO4 అనమాట. ఇది మీకు ఎలా ఫామ్ అవుతుందంటే NH4OH twice ప్లస్ H3PO3 అండి. ఓకేనా, ఇవంతా మీకు అంత అవసరమైన లేదు ఈక్వేషన్స్ అనేవి. సో ఇక్కడ మీకు NH4OH twice అనేది మీకు ఇది ఒక స్ట్రాంగ్ బేస్ అనమాట. అండ్ ఇదేంటంటే మీకు ఒక వీక్ యాసిడ్ అండి. సో ఈ మూడిట్లో కూడా మీకు స్ట్రాంగ్ బేస్ వచ్చింది. స్ట్రాంగ్ బేస్ అంటే అది మనకి బేసిక్ సాల్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎసిడిక్ సాల్ట్ ఇచ్చారు కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కావు. కానీ ఫోర్త్ కూడా మీకు ఇక్కడ కాదండి. ఫోర్త్ అనేది మీకు మెగ్నీషియం సల్ఫేట్ ఫామ్లో ఏంటంటే MgSO4 అనమాట. ఇది మీకు ఎలా ఫామ్ అయిందంటే అక్వస్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు MgOH twice ప్లస్ H2SO4 అండి. ఓకేనా, సో ఈ రెండు కూడా మీకు ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అండి. స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ అయితే మీకు అక్కడ ఏమొస్తుంది, న్యూట్రలైజ్ సాల్ట్ అనేది వస్తుంది కదా, ఎసిడిక్ కాదు అలాని బేస్ కూడా కాదు, మీకు అక్కడ న్యూట్రలైజ్గా ఉంటుంది కదండి సాల్ట్. సో ఇక్కడ మీకు ఆప్షన్ మీకు ఇక్కడ ఏది ఇవ్వలేదండి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు ఒకవేళ న్యూట్రలైజ్ ఇన్ సాల్ట్ అని అడిగితే ఇది మీకు ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇక్కడ మీకు డీలో వేరే ఆప్షన్ ఇచ్చినా వచ్చేది. సో ఇది కూడా ఏంటంటే మీకు ఆప్షన్ కాదండి. యాక్చువల్గా మీకు ఇక్కడ ఆప్షన్లో మీకు డి అని ఇచ్చారు కానీ డి కూడా కాదండి. ఎందుకంటే చూడండి ఇది మనకి ఏంటంటే MgOH. ఇక్కడ కూడా మీకు చాలా మిస్టేక్స్ ఉన్నాయండి ఈ రెండు ఆప్షన్స్లోని. చూడండి NaOH నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు Na2CO3 అనేది NaOH ప్లస్ H2CO3 వల్ల ఫామ్ అయింది. NaOH స్ట్రాంగ్ బేస్ అయింది, H2CO3 వీక్ యాసిడ్, ఇది ఓకే. బట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి CH3COOH ఇది మీకు వీక్ యాసిడ్ ఓకే, NaOH స్ట్రాంగ్ బేస్ ఓకే. సో స్ట్రాంగ్ బేస్ కాబట్టి మనకు అవ్వదు ఓకే. థర్డ్ ఆప్షన్లో చూడండి, సో ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లో కూడా ఏంటంటే మీకు చూడండి NH4OH twice అనేది మీకు ఏంటంటే ఇక్కడ మీకు యాసిడ్ అని ఇచ్చాడండి, ఇది మీకు రివర్స్లో ఇచ్చాడు, ఇది మీకు స్ట్రాంగ్ బేస్ అనమాట. H3PO3 అంటే వీక్ యాసిడ్, ఇటు నుండి ఇచ్చాడు. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు కాదు. అండ్ ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ మీకు MgOH twice అనేది అసలు యాసిడ్ కాదు, H2SO4 అనేది బేస్ కాదు, అక్కడ మీకు రివర్స్లో ఇచ్చాడు. H2SO4 అనేది మీకు అసలు యాక్చువల్గా స్ట్రాంగ్ యాసిడ్ కదండి, ఇక్కడ మీకు ఇది మీకు స్ట్రాంగ్ యాసిడ్ అండి. ఇక్కడ మీకు ఉన్నవి కూడా రాంగ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ MgOH twice అనేది స్ట్రాంగ్ బేస్. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే మీకు అక్కడ న్యూట్రలైజ్డ్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ కూడా మీకు రాంగ్ అండి. మేబీ ఇందులో క్వశ్చన్లో అయినా రాంగ్ ఉండాలి, లేదంటే టీ వేరే ఆప్షన్ అయినా ఇచ్చి ఉండాలండి. సో ఇది 430 మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎసిడిక్ అని ఇచ్చినప్పుడు అక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఉండాలి. సో ఇలా ఏ ఆప్షన్లో కూడా లేదండి. ఏదైనా ఇక్కడ డి ఆప్షన్ మీకు నన్ ఆఫ్ దీస్ అని ఇవ్వాలి, లేదంటే ఇక్కడ క్వశ్చన్లోనే మీకు చేంజ్ ఉండాలి. నెక్స్ట్ 431 చూడండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి NaCl అనేది మనకు ఒక సాల్ట్ అని తెలుసు విచ్ ఈస్ ఫార్మ్డ్ బై. NaCl అనేది మీకు దేంతో ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకు సాల్ట్ ఉంది అంటే మనకు అక్కడ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అనేది మనకి మెయిన్ అండి. రిమైనింగ్ అయితే మనకి ఎసిడిక్ సాల్ట్ అని చెప్పి ఇలా వస్తాయి. సో ఇక్కడ మనకి చూడండి NaCl అనేది మనకి దేంతో ఫామ్ అవుతుందంటే స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్తో అండి. ఆ స్ట్రాంగ్ యాసిడ్ అసలు మీకు NaCl అనేది ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl రియాక్ట్ అయ్యేటప్పుడు మీకు అక్కడ ఈ OH ఈ H కలిపి మీకు H2Oగా ఫామ్ అయ్యి NaCl ఫామ్ అవుతుందండి. NaCl అనేది మనకు ఒక సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది. సో NaCl ఎలా ఫామ్ అవుతుందంటే NaOH ప్లస్ HCl అనమాట. NaOH అంటే ఏంటి, మనకు ఒక బేస్ ఒక యాసిడ్తో కలిపి మీకు ఒక సాల్ట్ని ఇచ్చింది. ఇటు ఎటువంటి బేస్ అండి, NaOH అనేది మీకు ఏంటంటే స్ట్రాంగ్ బేస్ అండి. ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్ అనేది మీకు ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ HCl అనేది మీకు ఒక స్ట్రాంగ్ యాసిడ్. HCl, HNO3, H2SO4 ఇవన్నీ మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ చూడండి ఇవన్నీ కాదండి, మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఈ ఆప్షన్స్లో ఎక్కడా లేవు మనకి. సో ఇక్కడ చూడండి డి ఏంటంటే బై స్లో యాసిడ్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది కాదు కదండి. సో సి ఏంటంటే మనకి అక్యూట్ స్ట్రాంగ్ యాసిడ్ అని ఒకటే అండి. సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్తో మనకి ఇక్కడ ఫామ్ అయింది ఆప్షన్ సి. వాట్ ఈస్ ఫుడ్ సాల్ట్ చూడండి, మన ఇంట్లో వాడేది మనకి NaCl అండి, కామన్ సాల్ట్ ఇది మనకి. సో ఇది దేంతో తయారైందంటే ఇప్పుడే చెప్పాను మీకు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అని. ఆప్షన్ ఇక్కడ ఏ అండి. నెక్స్ట్ 433 చూడండి. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే ఏంటంటే సోడియం క్లోరైడ్ కదా. సో సోడియం క్లోరైడ్ ఎక్కడుందండి మనకి ఆప్షన్ బి NaCl. కామన్ సాల్ట్ మనం NaCl అంటాము, సోడియం క్లోరైడ్ ఆప్షన్ బి. నెక్స్ట్ హూస్ కెమికల్ ఫార్ములా ఈజ్ NaCl. చూడండి మనకి NaCl అంటే ఏంటి, సాల్టే కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే సి అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ టు మెల్ట్ ఐస్. చూడండి మనకి ఐస్ని మెల్ట్ చేసేది ఏంటంటే సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఏంటంటే ఒక గ్రేట్ ఐస్ మెల్టర్ అనమాట. ఓకేనా, సో సాల్ట్ అనేది ఏంటంటే మీకు మెల్ట్ చేస్తుంది ఐస్ని. ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఏ అండి.
ఇక్కడ 435 ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాపెన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ బిట్వీన్ అండ్ యాసిడ్ అండ్ ఆల్కలీ. ఆల్కలీ అంటే మనకి బేసే కదండి, ఆల్రెడీ మనం నేర్చుకున్న. యాసిడ్ అండ్ ఆల్కలీ కలిపితే మీకు ఏమి ఇస్తుందండి, సాల్ట్ అండ్ వాటర్నే కదా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. యాసిడ్ ప్లస్ సాల్ట్, యాసిడ్ ప్లస్ బేస్ ఆర్ ఆల్కలీ, ఇవన్నీ మనకి ఆల్కలీ ఇవన్నీ మనకి ఏంటండి, బేసెసే కదా. సో యాసిడ్ ప్లస్ బేస్ అంటే మీకు ఏమి ఇస్తుందంటే సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది, ఆప్షన్ డి. నెక్స్ట్, వెన్ అండ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ ఆక్సైడ్. చూడండి, మీకు యాసిడ్ అనేది మీకు మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తుందో నేను ఆల్రెడీ చెప్పానండి ఇంతకుముందే ప్రీవియస్ క్లాసెస్లో యాసిడ్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు, రివైజ్ చేసినప్పుడు నేను చెప్పాను. యాసిడ్ అనేది మీకు మెటల్ ఆక్సైడ్, ఏదో ఒక మెటల్ ఆక్సైడ్ తీసుకొని, సపోజ్ మనకి సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్, ఏదో ఒక యాసిడ్ని తీసుకొని HCl, ఏదో ఒక యాసిడ్ని, యాసిడ్ అనేది ఏదో ఒక మెటల్, సపోజ్ ఇక్కడ సోడియం మెటల్ తీసుకున్నారు. ఏదైనా మీరు మెటల్ తీసుకుంటే అక్కడ ఏమి వస్తుంది, సపోజ్ మీరు అల్యూమినియం తీసుకోండి, ఏ మెటల్ తీసుకొని ఇక్కడ చూడండి, సపోజ్ మీరు వాళ్ళు ఇచ్చిందే తీసుకోండి Na2. దీంతో మనకి ఇక్కడ ఏమి ఇస్తుందండి, ఈ Na అనేది మీకు H ప్లస్లో, ఎందుకంటే మీకు హైడ్రోజన్ కన్నా సోడియం మోర్ రియాక్టివ్ కాబట్టి హైడ్రోజన్ ప్లేస్లో సోడియం వస్తుంది. ఇలాంటివి మనం నేర్చుకున్నాం. సో సోడియం క్లోరైడ్ని ఇస్తుంది అండ్ H2O కూడా ఇస్తుంది. బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ నేను రాస్తే మీకు ఏదో క్లమ్జీగా ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, మెటల్ అనేది మీకు యాసిడ్తో కలిపి మీకు ఇక్కడ ఏమి ఇచ్చిందండి, ఒక సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. మనం ఆల్రెడీ రియాక్షన్స్లో నేర్చుకున్నాం కదా, సో స్పెషల్గా మీకు మళ్ళీ అవసరం లేదు, సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుందండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనమాట. సో ఇలాంటి మీరు ప్రోడక్ట్స్ అనేవి గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే, సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ డాష్ టు ఫార్మ్ ఏ సింపుల్ సాల్ట్ సొల్యూషన్. చూడండి, ఇక్కడ మనకి సోడియం హైడ్రాక్సైడ్ అనమాట, దేంతో రియాక్ట్ చెంది మీకు సింపుల్ సాల్ట్ సొల్యూషన్ ఇస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఇక్కడ మనకి ఏదో తెలియదు, దేంతో కలిపితే మీకు అక్కడ సింపుల్ సాల్ట్, సపోజ్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాం, ప్లస్ ఇక్కడ మనకి వాటర్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇస్తే వస్తుందండి, సోడియం మీకు ఇక్కడ HCl తీసుకుంటే వస్తుంది కదా, ఈ HOH కలిపి మీకు H2O ఇస్తుంది, Na ప్లస్ Cl కలిపి మీకు అక్కడ NaClని ఫామ్ చేస్తుంది, అంతే కదా, సింపుల్ సాల్ట్. సో ఇక్కడ మీకు సోడియం హైడ్రాక్సైడ్ దేంతో రియాక్ట్ చెందిందండి, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. చూడండి, ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సాల్ట్ హూజ్ pH వాల్యూ ఆఫ్ అక్వస్ సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ 7. చూడండి, ఇక్కడ మనకి pH వాల్యూ లెస్ దాన్ 7 అయితే, pH వాల్యూ కూడా నెక్స్ట్ టాపిక్ ఉంది, ఆల్రెడీ నేను NCERTలో కూడా నేను మీకు చెప్పాను. సో ఇక్కడ మీకు pH వాల్యూ అనేది మీకు ఎగ్జాక్ట్లీ 7 అయితే ఏంటి, 7 to గ్రేటర్ దెన్ 7 అయితే, గ్రేటర్ దెన్ 7 అయితే బేసిక్ నేచర్ అంటామని, లెస్ దెన్ 7 అయితే మనం ఎసిడిక్ నేచర్ అంటాము. ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం, వినేవాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారండి. సో ఇక్కడ మనకి pH వాల్యూ లెస్ దెన్ 7 అంటే ఏంటంటే అది మనకి ఎసిడిక్ నేచర్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ అలాంటి దేనికుండో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి సోడియం క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్కి చూడండి, ఫస్ట్ ఆప్షన్ మనకి సోడియం క్లోరైడ్ అంటే NaCl అండి. దీని pH వాల్యూ ఎంత అంటే మీకు నియర్లీ 7 అండి, ఓకేనా. నియర్లీ కామన్ సాల్ట్ కాబట్టి నియర్లీ 7 అండ్ సోడియం కార్బోనేట్ అంటే ఫామ్లో మీకు Na2CO3 అండి. సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్ కాదు, సోడియం కార్బోనేట్ అయితే మీకు ఫామ్లో Na2CO3 అండి. దీని pH వాల్యూ ఎంత అంటే మీకు నియర్లీ క్లోజ్ టు 11 అనమాట. అండ్ థర్డ్ వన్ సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3 అని చెప్తాము. సో దీని pH వాల్యూ ఎంతంటే 8.5 అండి. అండ్ ఫైనల్గా మనకి అమ్మోనియం క్లోరైడ్ అంటే ఏంటి, NHOCl. దీని pH వాల్యూ ఎంతంటే 4.6 అండి. మనకి లెస్ దాన్ 7 కదా అడిగాడు, సో ఆప్షన్ ఏంటండి ఇక్కడ డి అనమాట, 4.6, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాల్ట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి సాల్ట్స్ pH వాల్యూ 1 అనేది ఉండదండి, మనకి ఇది లెస్ దెన్ 7 ఉంది అంటే అది మీకు యాసిడ్స్ అనమాట, సాల్ట్స్ కాదు. సో మనకి కరెక్ట్ అడిగాడు, ఇది మనకి ఇన్కరెక్ట్ కాబట్టి ఎలిమినేట్ చేద్దాం. సాల్ట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ ఆల్కలీ అండ్ రియాక్ట్ ఇంటెన్స్లీ విత్ మెటల్స్ అంటండి. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, చూడండి ఇక్కడ సెకండ్ వన్ కూడా కరెక్టే కదండి, మనకి సాల్ట్స్ అనే మనకి యాసిడ్ అండ్ ఆల్కలీ కాంబినేషన్ అని తెలుసు, మనకి మెటల్స్ రియాక్షన్ ఇవన్నీ కూడా కరెక్టేనండి. సారీ ఇక్కడ మనకి ఇక్కడ సాల్ట్స్ అనే మనకి కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ ఆల్కలీ అనేది కరెక్టే, కానీ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఆప్షన్ నేను మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్లో చెప్పానండి, ఇది కూడా మనకి రాంగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ సాల్ట్. చూడండి, మనకి నార్మల్ కామన్ సాల్ట్ తెలుసు కదండి, ఇది మనకి ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి, మనకి NaOH కదండి. సో సోడియం హైడ్రాక్సైడ్ అండ్ చూడండి జస్ట్ సెకండ్, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 కదండి. సో దీనివల్ల మీకు ఒక కామన్ సాల్ట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇది మనకి కామన్ సాల్ట్ రావాలంటే మనకి NaCl కదండి కామన్ సాల్ట్, అసలు ఇక్కడ క్లోరిన్కి సంబంధించింది ఏదీ లేదు. సో ఇది కూడా రాంగ్నే కదండి, సో ఇక్కడ C కూడా మనకి రాంగ్నే. ఫైనల్లీ మనకి కరెక్ట్ ఏంటంటే ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది ఆప్షన్ డి, బట్ ఆప్షన్ డి కూడా చూద్దాం. సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ ఆల్కలీ, కరెక్టే, బై న్యూట్రలైజేషన్ రియాక్షన్, అంతే కదండి. మనకి యాసిడ్ ప్లస్ బేస్ అంటే మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనకు తెలుసు. ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకి టాపిక్ అయిపోయిందండి. pH వాల్యూ కోసం నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. సో టేక్ కేర్, బై.